హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఏం చేస్తున్నారు? తిన్నారా లేదా? ప్రార్థన చేసుకున్నారా లేదా? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి, సరేనా? అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివి, ఈ లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివి. నా తండ్రియో నీవే, నా తల్లియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఈ పాట అర్థం ఎంతమందికి అర్థమైందో ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను చెప్పనా? అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనన్నవి యేసయ్యా. అంటే అందరూ మన చుట్టుపక్కల వాళ్ళు, మన అమ్మ నాన్న ఎవరు విడిచిపెట్టినా దేవుడు మమ్మల్ని విడవడు. ఈ లోకము మమ్మల్ని వదిలిపెట్టినా కానీ దేవుడు మనల్ని వదలడు, తెలుసా? ఈ లోకము నన్ను వద్దన్నా, నా యేసుని ప్రేమ నాకయ్యా. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు మన వారు కాకపోయినప్పుడు దేవుడు మనవాడు, దేవుడు మన యేసయ్య మనకి నమ్మి అప్పగించుతున్నప్పుడు, మనం దేవుని నమ్మి దేవునిలో ప్రార్థనలో ఏకీభవించినప్పుడు మనకి ఎంత మంచి శక్తి వస్తుందో ఎవరికి తెలియదు, తెలుసా? నేను చెప్తుంది మొదటిగా కన్నీళ్ళ ప్రార్థన చేయండి. మనకి ఏ అద్భుతం కావాలన్నా కన్నీళ్ళ ప్రార్థన చేసుకోవాలి, తెలుసా? మనం బైబుల్ తెరవంగానే మన కన్నీళ్ళ ప్రార్థన గుర్తు రావాలి. కన్నీళ్ళతో కడిగి వేయాలి దేవుని బైబుల్. మనము ఎంత శక్తిగా ప్రార్థన చేస్తే, ఎంత శ్రద్ధగా ప్రార్థన చేస్తే మనకు అంత తొందరగా దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు అద్భుతాలు జరుగుతాయి, తెలుసా? ఈ అద్భుతాలు ఎవరికైనా జరగాలంటే మీరు ఖచ్చితంగా కన్నీళ్ళ ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. మీరు ఏది మీ జీవితంలో మీకు కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా దొరుకుతుంది, తెలుసా? దొరకనిదంటూ ఏదీ లేదు. దేవుని సన్నిధానంలో ప్రతీదీ ఉంది. మనకు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతీదీ అర్థమవుతుంది, తెలుసా? దేవుని బైబిల్ తెరవంగానే మన కన్నీళ్ళు పారుకుంటూ రావాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో శక్తిని నింపు యేసయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలో ఉన్న మహిమ ఇంకా దేంట్లో లేదు. నేను చెప్తే మీకు అర్థం కావట్లేదు, తెలుసా? మీరు చాలామంది ప్రార్థన వింటలేరు, ప్రార్థన చేసుకుంటలేరు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను, తెలుసా? మీరందరూ దేవుని మహిమలో పెరగాలని నాకు చిన్న ఆశ. దేవుని అర్థం చేసుకోండి. అందరూ దేవుని వాక్యం చదవండి, దేవునిలో ప్రార్థన చేసుకోండి. వాక్యం చదవరాకపోతే దేవుడా నువ్వు మా తోడు ఉండి మా మాటలు మాట్లాడు తండ్రి అని మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు, తెలుసా? దేవుని వల్ల కానిది ఏదీ లేదు ఫ్రెండ్స్. నేను మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు మంచి మంచి మాటలు చెప్పాలని నాకు ఆతృత కలుగుతుంది, తెలుసా? మీరు నన్ను కామెంట్లో కామెంట్ చేయండి ఎవరికైనా ప్రార్థన చేయాలంటే. నా ప్రార్థనలో ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి, సరేనా? బాయ్. మరి రేపు ఇంకొక బ్లాగ్తో కలుసుకుందాం, సరేనా?